అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే డాక్టర్ తర్వాత మనము పేషెంట్ని మొత్తం చూసుకునేది ఎవరు అనంటే నర్సులు. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా మనము ఈరోజు నర్సుల్ని ఉపయోగించుకోవటము, అదేవిధంగా నర్సుల యొక్క సేవలు దాదాపుగా ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత, అదేవిధంగా చుట్టాల తర్వాత ఎవరు మన పేరెంట్స్ని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ ఏదైతే జబ్బును పడినప్పుడు అతి జాగ్రత్తగా చూసుకునేది ఎవరు అంటే డాక్టర్స్ తర్వాత నర్సు చూస్తుంటారు. డాక్టర్స్ వస్తారు, ఆ ట్రీట్మెంట్కి ఏమేమి చేయాలి, ఎలా చేయాలని చెప్తారు. చెప్పిన తర్వాత మిగిలిన ట్రీట్మెంట్ మొత్తం కూడా చూసేది నర్సులే. కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని ఇప్పుడే కాదు, అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవలను మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక యుద్ధం జరిగేటప్పుడు కూడా, అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనం భయపడుతూ ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. కానీ నర్సులు అలా కాకుండా వాళ్ళ యొక్క ధైర్యాన్ని ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళకి సేవలు చేయటం చాలా స్మరణీయం. కాబట్టి మన అందరం కూడా ఈ నర్సుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.